సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ పూనా జిల్లా జునూరు తాలూకా నారాయణగావ్ వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909 సంవత్సరంలో తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల రుగ్మతతో బాధపడుతూ ఉంటాడు. తుదకు అది క్షయవ్యాధిగా మారుతుంది. అన్ని రకాలైనటువంటి ఔషధాలు వాడతాడు, కానీ ప్రయోజనం లేదు. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకు దిక్కు, నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడు. మన పరిస్థితులను బాగుండునంత వరకు మనము భగవంతుని తలసము అనే సంగతి అందరికీ తెలిసిందే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని నెప్తికి తెచ్చుకుంటూ ఉంటాం. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరిస్తాడు. ఆ తరువాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తుడకు నానాసాహెబ్ చందోర్కర్ సలహా ఇచ్చిన ప్రకారం వెంటనే తన జబ్బు యొక్క వివరాలన్నీ తెలుపుతూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతన్ని అభిప్రాయము అడుగుతాడు.